మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సార్ చెప్పండి సార్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని మీద మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఏమన్నా బడ్జెట్లో మనకి ఏమైనా సడలింపులు ఉంటాయా, లేకపోతే ఏమైనా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారా, ఇట్లా చాలా హోప్స్ ఉన్నాయి. మొత్తానికైతే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు మంజూరు చేశారు. దీని పట్ల మీ రెస్పాన్స్ ఏంటి? 15,000 కోట్లు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఉంది. 2014 రాష్ట్ర రీఆర్గనైజ్ జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక సమస్య కాదు చెప్పేది. అటువంటి సమస్యలు ఉంటే 15,000 కోట్ల రూపాయలు లోన్ రూపంలో రాకుండా మనకు గ్రాంట్ రూపంలో ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒక సామాజిక కార్యకర్తగా నేను ఏ పార్టీ కాదండి, మొట్టమొదటి బేసిక్లీ నేను ఏ పార్టీ సంబంధించిన వ్యక్తిని కాదు, ఒక మామూలుగా చెప్తున్నానని చెప్పేది. నేను ఎలక్షన్ సామాన్య ఓటర్ కూడా లాస్ట్ టైం 2 సార్లు నాకు ఆరోగ్యం బాగాలేక ఎలక్షన్లో పాల్గొనలేదు. నేను ఏ పార్టీ యొక్క మద్దతుదారిని కాదు. రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం 15,000 కోట్లు లోన్ రూపంలో ఇవ్వకుండా గ్రాంట్ రూపంలో ఇచ్చుంటే బాగుండేది. నా అభిప్రాయం ఏంటంటే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు 96 నుంచి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటి అమ్మ తల్లికి వందనం అనేది నెక్స్ట్ ఇయర్ చేస్తాం అనేది కాదు. ముందు రాష్ట్రం ఒక దేశం కానీ రాష్ట్రం అభివృద్ధి అంటే నిజంగా హైదరాబాద్ ఉన్నది. ఈరోజు మామూలుగా హైదరాబాద్ అనేది దాని పేరు హైదరాబాద్ కాదు, భాగ్యనగరం. అది 1990 500 సంవత్సరాల క్రితం కూడా డైమండ్స్ వజ్రాలు వ్యాపారం జరిగిన నగరం. అది అభివృద్ధి కావడానికి 100 సంవత్సరాలు పట్టింది. మన అమరావతిని కూడా అభివృద్ధి కావాలంటే 40-50 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇంకోటి కూడా ఏంటంటే మనకు ఆదాయం వచ్చేది ఏంటంటే కూడా ముందు విద్యా వ్యవస్థను మార్చాలని, విద్యను అనేది ఉచితంగా ఇవ్వడం. ఇప్పుడు హాస్పిటల్ ఏమో 100 కోట్ల రూపాయలు ఉంటాయి. ఏది ఇప్పుడు బిల్డింగ్లు కానీ ఏ ఎత్తుకున్నా కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు బిల్డింగ్లు కడతారు. కానీ అందులో సామాన్యుడికి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అందదు, ఏ విధమైనటువంటి వసతులు ఉండదు. ముందు విద్యా వైద్యాన్ని బాగు చేస్తే బాగుంటుంది అంటారు. కానీ మొత్తం మీద మీడియా ఏంటంటే ఒక రకమైనటువంటి పక్షపాత ధోరణిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇంకోటి కూడా ఏంటంటే 1-2-3 దాడులు కాదు, 32 దాడులు కూడా జరిగినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకటే పత్రిక అనేది విధానంగా ఉంది. బడ్జెట్ గురించి స్పెషల్గా మాట్లాడాలంటే, సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు సపోర్ట్ కూడా పైన సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వచ్చే అవకాశం ఉందా మనకి? ఏమైనా లోన్స్ రూపంలో కావచ్చు, రావు చెప్పి అన్ని రాష్ట్రాలను కూడా చూసుకోవాలి. అక్కడ కూడా ఏంటంటే మోడీ ఏంటంటే పక్షపాత ధోరణి, ప్రత్యేక హోదా అసంభవం అండి. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రోజే 2013లోనే రాదు. ప్రత్యేక హోదా రావాలంటే దానికి ఏంటంటే కొండ ప్రాంతాలు ఉండాలి, ఎస్సీ ఎస్టీలు ఉండాలి, అటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు అటువంటి ఎలిజిబిలిటీస్ లేవు. అంటే ఏంటంటే రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలో అర్ధభాగం పైన కోస్తా తీర ప్రాంతము అభివృద్ధి. అంటే రాష్ట్రం లోటు బడ్జెట్ ఉంది కానీ ప్రజలు ధనిక వర్గమైనటువంటి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉంది. ప్రజలు ఎకానమీ వచ్చేసి బాగుంది చెప్పేది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్కి వీలు పడదు. ఏంటంటే మిగతా రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రాలను కూడా రిమూవ్ చేస్తా వచ్చని చెప్పేది. ఏది అరుణాచల్ అటుపక్క ఇది ఈశాన్య రాష్ట్రాలు కానీ ఒకటి కానీ ప్రత్యేక ప్యాకేజీ మనం కోరుకోవాలి చెప్పేది. ప్రత్యేక ప్యాకేజీ కానీ మన గ్రాంట్ రూపంలో కానీ ఈయన యొక్క అనుభవాన్ని రంగారించి అభివృద్ధి పదంలో నడిపించాడని అనుకుంటాను చెప్పేది. అయితే మొత్తం మీద ఏ పత్రికలైనా మొత్తం మీద పత్రికల మీద కానీ సామాన్య ప్రజల మీద ఇరు పార్టీలు రాజకీయ కక్షలకు దాడులు ఆపితే బాగుంటుంది మా అభిప్రాయం. సార్, మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ కోసం ప్రత్యేకించి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు ఇచ్చారు సార్. ఎట్లా మనకు ఉపయోగపడతాయి అంటారా? ఇంకా ఇస్తే బాగుంటుంది అంటారా? అదేవిధంగా ప్రత్యేక హోదా అంశం ఇంకా మరుగున పడ్డట్టేనా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది గత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి నుంచి జరుగుతూ ఉంది. ప్రత్యేక హోదా కావాలి రాష్ట్రానికని. కానీ ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతున్నారనే విషయాల మీద భారతీయ జనతా పార్టీ దాన్ని మరుగున పడివేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడు లేనంతగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు నిధుల్ని మేము ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అది 15,000 కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ జరగల. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విధంగా నిధులు 1,000 కోట్లు రావడం అనేది ఎందువలనో ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు 10 సంవత్సరాల్లో ఈ 5 కోట్ల ప్రజానీకానికి రాజధాని లేని రాష్ట్రంగా
ప్రజలు ఆలోచనలో మరుగున పడిపోయి ఉన్నారనే విషయాన్ని మీద అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టు కాబట్టి మేమే కేంద్రం ద్వారా దాన్ని పూర్తి చేస్తామనడం కూడా మంచి కార్యక్రమం. రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అది వచ్చిందంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది ఎకరాల భూములు సాగు చేసుకునేదానికి రైతాంగానికి ఉపయోగపడతాయి. ధాన్యం కొనుగోలు వ్యవహారాలు వస్తాయి, మంచి రాబడి వస్తుంది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే లోపలే ఇప్పటికే పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చే సందర్భాల్లో అనేకం ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి పరుగును పెట్టించేదానికి చంద్రబాబు నాయుడు ముందుకున్నాడు కాబట్టి పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రానికి నిధులు వస్తాయి. నిధులు వచ్చినప్పుడు ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకుపోయేదానికి బాగుంటుంది. కాబట్టి ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని హర్షం ప్రకటిస్తాము జరుగుతూ ఉంది నా వ్యక్తిగతంగా. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842